నెల్లూరు టు మున్నార్ ట్రిప్ అండి. రోడ్ ట్రిప్ బై కార్ ఫ్యామిలీతో కలిసి వస్తున్నాము. సో నేను మీ నెల్లూరు మేడం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు మేడం. సో ఈరోజు మనమైతే నెల్లూరు నుంచి మున్నార్ వరకు కార్లో బయలుదేరామండి. సో జర్నీ అనేది ఎలా ఉండబోతుంది, నాకైతే చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం కార్లో ఇంత లాంగ్ వెళ్తున్నాము, అది కూడా ఫ్యామిలీని తీసుకొని. ప్లస్ ఎవరైనా బయట డ్రైవర్ ఉంటే ఒక రకంగా ఉంటుంది, కానీ మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్తే కొంచెం టెన్షన్గా కూడా ఉంటుంది. బట్ ఏం లేదు, ఖచ్చితంగా వెళ్ళాలి, చూడాలి, ఈ ఫీలింగ్ని కూడా మనము ఫీల్ అవ్వాలి అని చెప్పేసి ఇలా అయితే మేము బయలుదేరేసాము. సో చాలా చాలా బాగుంది. మేమైతే మార్నింగ్ 5 కల్లా బయలుదేరాలి అనుకున్నాము. మనకు తెలిసిందే కదా, 5 అంటే అది 6 అవుతుంది. సో 6 గంటలకి కరెక్ట్గా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాము. 2 ఫ్యామిలీస్ కలిసి 2 కార్స్లో వెళ్తున్నాం అనమాట. మేమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో మా ఫ్రెండ్స్ పక్క కార్లో ఉన్నారు, వాళ్ళు ఒక డ్రైవర్ని పెట్టుకొని వాళ్ళు వస్తున్నారనమాట. మధ్యలో ఇక్కడ మనము శ్రీ గురు భవన్ అని చెప్పేసి కాఫీ కోసం ఆగాము. సో ఇక్కడ మసాలా వడలు చాలా టేస్ట్గా ఉంటాయండి. మధ్యలో ఇలా చాయ్ బ్రేకులు అనేవి ఖచ్చితంగా ఉండాలి, మాకైతే మరీ ఎక్కువగా ఉండాలి. సో అలా బ్రేకులు తీసుకుంటూ అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ, సో ఫ్యామిలీతో వెళ్తున్నాం కదా, చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి సో అక్కడక్కడ మనం రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, వాటిని కూడా యూస్ చేసుకుంటూ ఇలా సీనరీస్ అని, వ్యూస్ అని, ఇవన్నీ కూడా చూసుకుంటూ చక్కగా అయితే మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. చాలా చాలా బాగుందండి నిజంగా. ఇంకా ఎక్కువ మంది, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ఎక్కువ పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి కదా, సో అందరూ మాట్లాడుకొని కానీ వెళ్తే ఆ ఎంజాయ్మెంటే వేరండి నిజంగా. ఇప్పుడైతే నేను, మా హస్బెండ్, అలాగే నా పిల్లలు, మా నాన్న, మేము 5గురం వచ్చేస్తున్నాము. సో అమ్మ, తమ్ముడు వీళ్ళందరూ రాలేదనమాట. మధ్యలో ఈ టోల్ ప్లాజా వచ్చిన ప్రతిసారి కొంతమంది కొన్ని కవర్స్లో ఇలా తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారండి. సో దాంట్లో మామిడికాయ ముక్కలతో పాటు ఇవి కూడా ఉన్నాయి. నేనైతే కీరా అనుకున్నాను, మరేంటో తెలియదు. మధ్యలో ఇంకా మళ్ళీ లంచ్ కూడా ఇక్కడ ఆపాము. ఇక్కడ బాగుంది. సో ఎలా ఉంటుందో ఫుడ్, తమిళనాడుకు వచ్చేసాం కదా, మనకు ఆంధ్ర ఫుడ్ దొరకదేమో అనుకున్నాను, బట్ లేదు, చాలా బాగుంది. సో మన ఆంధ్ర ఫుడ్ ఎలా అయితే ఉందో అలాగే ఉన్నింది. అక్కడైతే భోంచేసేసి అక్కడి నుంచి బయలుదేరేసాము. అలా వస్తూ చూసారుగా, చీకటి పడిపోయింది, నైట్ అయిపోయింది. ఇప్పుడు అసలు వేట ప్రారంభం. మేము చేసిన తప్పు ఏంటంటే రూమ్స్ ముందు బుక్ చేసుకోలేదు. సో అక్కడక్కడ ఆపుకుంటూ ఇలా రూమ్స్, కాటేజెస్ అవైలబుల్ ఉన్నాయా లేదా అని అడుగుతూ అలా వెతుక్కుంటూ చివరికి అయితే దొరికిందండి స్టార్ హోటల్స్ అని చెప్పేసి. సో స్టార్ అంటే మీరు ఏ రేంజ్లోనో ఊహించుకోవద్దు. ఒక నైట్కి మనం స్టే చేయొచ్చు ఫ్యామిలీతో, పర్లేదు, బాగానే ఉంది. చూస్తున్నారు కదా, నేను రూమ్ కూడా మీకు చూపిస్తున్నాను. సో ఇలా వాష్రూమ్స్ అవి నీట్గా ఉన్నాయి. ఫస్ట్ మనకు కావాల్సింది అదే కదా, బెడ్, రూమ్ క్లీన్గా ఉందా, వాష్రూమ్స్ క్లీన్గా ఉన్నాయా చూసుకోవాలి. అంతవరకు అయితే బాగుంది. 3000 చెప్పారు ఒక రూము, బట్ మనం మాట్లాడుకోవచ్చు అనమాట, తగ్గిస్తారు. మాకు 2500కి ఇచ్చేసారనమాట. సో మళ్ళీ మార్నింగ్ బయలుదేరేస్తాం ఇక్కడ నుంచి మేము. సో ఇదేంటంటే తెని దగ్గర అనమాట. ఇది అంటే ఎవరైనా వెళ్తే మీకు యూజ్ అవుతుందని ఆ బోర్డు కూడా చూపిస్తున్నాను. ఆ కాటేజ్ ప్రాపర్టీ అనమాట ఇదంతా కూడా మొత్తము. సో ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడ కూర్చుని మనం టీ అది తాగొచ్చు. కాంప్లిమెంటరీగా మేము బయలుదేరేటప్పుడు మాకు ఈ ఫోన్ స్టాండ్స్ ఇచ్చారనమాట ఆ ఓనరు. సో వీళ్ళకి కొడైకెనాల్లో కూడా రిసార్ట్ ఉందట. సో అందులో మొబైల్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు.